హాయ్ ఫుడ్డీస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం మటన్ లెగ్ పాయ ఎలా తయారు చేయాలో చూద్దాం. ఈ విధంగా కుక్కర్లో చేయడం వల్ల చాలా తొందరగాను ఈజీగా మంచి టేస్ట్ కూడా వస్తుంది. పాత పద్ధతిలో చేస్తే ఎలాంటి టేస్ట్ వస్తుందో అదే టేస్ట్ ఈరోజు మీకు చూపిస్తానండి. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. మటన్ షాప్లోనే బాగా కాల్చి ఇంటికి తీసుకొని వచ్చినప్పుడు ఒకసారి బాగా కడిగి చిన్న చిన్న వెంట్రుకలు ఉంటే తీసుకొని కుకింగ్ మొదలుపెట్టండి. ముందుగా 2 టేబుల్ స్పూన్ ఆయిల్ను వేసి మటన్ కాళ్ళను ఇందులో వేసుకోండి. తర్వాత 1 టీ స్పూన్ టర్మరిక్ పౌడర్, కొంచెం ఉప్పు, కాస్త కొత్తిమీర మసాలాను వేసి బాగా కలుపుకోండి. కాస్త వాటర్ను యాడ్ చేసి కుక్కర్ మూత పెట్టి మటన్ కాళ్ళు ఉడికేంత వరకు కుక్ చేసుకోవాలి. నాకైతే ఇవి 5 విజిల్కు బాగా ఉడికింది. ఇలా ఒకసారి చెక్ చేసుకోండి కుక్ అయ్యిందో లేదో. మీకు ఇంకా ఉడికించాలి అనిపిస్తే ఒకసారి ముక్కను ముట్టుకొని చెక్ చేసి కుక్ చేసుకోవాలి. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ల కారంను వేసి కుక్ చేసుకోవాలి. అవసరమైతే కాస్త వాటర్ను యాడ్ చేసి మూత పెట్టుకోవాలి. మంచి టేస్ట్ కోసం కాస్త ధనియాల పొడిని యాడ్ చేసుకోవచ్చు. ఒకసారి టేస్ట్ ఎలా ఉందో చెక్ చేసుకొని మీకు వాటర్ అవసరమైతే యాడ్ చేసుకోవచ్చు. కారం, ధనియాల పొడి, నీళ్ళు వేసాము కాదండి. 2 విజిల్ వచ్చే వరకు కుక్ చేసుకోండి. అంతేనండి, చాలా ఈజీగా కుక్కర్లో మటన్ లెగ్ కర్రీ ఇలా చేసుకోవచ్చు. నాకు మంచి టేస్ట్ వచ్చింది. మీకు ఎలాంటి టేస్ట్ కావాలంటే వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. చూశారు కదండి ఎంత సింపుల్గా మటన్ పాయ రెడీ అయిందో. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అమ్మా మాస్టర్ మెను.